తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి మరొకసారి స్వాగతం. ఇవాళ వీడియోలో రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందు మీలో ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఆల్రెడీ వీకెండ్ అనాలిసిస్ వీడియోలో చాలా డీటెయిల్డ్గా లాస్ట్ వీక్ ప్రైస్ చార్ట్స్ని నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేసి, అలాగే డైలీ చార్ట్స్లో కంపేర్ చేసి ఈ వీక్ ఎలా ఉండబోతుంది అన్న ఒక వీడియో ఆల్రెడీ ఉంది మన ఛానల్లో. అది చూసిన వాళ్ళకి దాని కంటిన్యూషన్ ఈజీగా అర్థమవుతుంది. సో అది చూడకపోయినా పర్లేదు. ఇప్పుడు మీరు ఈ వీడియోలో రేపటి గురించి, కాకపోతే ఈ వీడియోలో మనం వీక్లీ చార్ట్స్ గురించి మాట్లాడడం. ఇది ఓన్లీ డైలీ అనాలిసిస్ వీడియో అనమాట. సో రేపటికి మనం డేస్ చార్ట్స్లో ఎలా మార్కెట్ ఉండబోతుందో జరిగిన ట్రాన్సాక్షన్ బట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో మరొకసారి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇది మనకు ఇవాళ బ్యాంక్ నిఫ్టీ స్టార్ట్ చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్లో ఉన్నాం. సో ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ మార్కెట్ సిచ్యువేషన్ బ్యాంక్ నిఫ్టీలో ఎలా ఉండింది. మేజర్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉన్నప్పటికీ మనకు మైనర్ రివర్సల్ సైన్ అనేది ఇచ్చింది. మేజర్ రివర్సల్ సైన్ అనేది ఇచ్చింది. చూడండి, మేజర్ ట్రెండ్ అప్ అని ఎందుకు అన్నాం అంటే స్వింగ్ హై, స్వింగ్ లో, స్వింగ్ హై, మళ్ళీ స్వింగ్ లో, హై, లో, హై, లో, హై, లో. చూడండి, ఇదంతా కూడా హై. ఇది ఒక్కరోజు ఎలక్షన్స్ రోజు కాబట్టి దీనికి కొంచెం ఎగ్జామ్షన్ ఉందనుకోవచ్చు, ఆ పర్టికులర్ వన్ డే ఎలక్షన్స్ రిజల్ట్స్ రోజు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంటిన్యూగా మనకు హయ్యర్ లోస్ ఫామ్ అవుతున్నాయి, అలాగే హయ్యర్ హైస్ కూడా ఫామ్ అవుతున్నాయి. మనకి ఎక్కడ కూడా మేజర్గా ఎక్కడ కూడా మనకు ఈ లోస్ అన్నది బ్రేక్ అవ్వలేదు అనమాట. ఈ లోస్ అనేది సాలిడ్గా ఎక్కడ బ్రేక్ మనకు అవ్వలేదు. సో ఈ బ్రేక్ అవ్వనంత వరకు మనకు మేజర్ ట్రెండ్ అప్ ట్రెండ్గానే ఉందని అర్థం చేసుకోవాలి. కానీ మనకు రివర్సల్ సైన్ అన్నది చూడండి, ఇక్కడ ఈ హైస్ అన్నిటిని కనెక్ట్ చేసే ఈ రెడ్ కలర్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మనం రెసిస్టెన్స్ లైన్గా, ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ లైన్గా అర్థం చేసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ ఆ లొకేషన్లో మనకు లేటెస్ట్గా వచ్చిన క్యాండల్స్టిక్ ప్యాటర్న్ ఏది, ఇదండి. ఈ రెండు క్యాండిల్స్ కలిపి చూస్తే ఇది ఏ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్? ఒకటి ఇది మనకు బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, అలాగే ఇదే మనకు ఈ క్యాండిల్ షేప్ ఇలా ఉండడం వల్ల ఇది మనకు హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ కూడా రెండు కలిసి మనకు రివర్సల్ సైన్ ఈ మేజర్ ఇంపార్టెంట్ లొకేషన్ అంటే ఇంతకు ముందు మనకు ఈ రెడ్ కలర్ ట్రెండ్ లైన్ దగ్గర ఇక్కడ మనకు రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఇంతకు ముందు మనకు ఉన్న ఈ బులిష్నెస్ ఇక్కడ నుంచి చూడండి, ఈ మార్కెట్ ఏదైతే పైకి వెళ్తుందో ఇప్పుడు ఈ ట్రెండ్, ఈ సైన్ రావడం వల్ల అక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. కానీ మళ్ళీ తిరిగి బులిష్ అవ్వడానికి ఎప్పుడు మనకు ఆస్కారం ఉంటుంది అంటే ఈ క్యాండిల్ ప్యాటర్న్ యొక్క హైని బ్రేక్ అయ్యి క్లోజ్ అయినప్పుడు అనమాట. సో ప్రస్తుతానికైతే హై బ్రేక్ అవ్వలేదు. చూడండి, ఇంతకుముందు అలాంటి సినారియో మనకు ఇక్కడ ఉంది. ఈ రెండు క్యాండిల్స్ కలిపి చూస్తే ఇది మనకు ఒక ఎంగల్ఫింగ్ ప్యాటర్నే కదా. కానీ ఎప్పుడైతే దాన్ని దాటి మనకు ఒక క్యాండిల్ క్లోజ్ అవుతుందో డైలీ టైం ఫ్రేమ్లో, ఇది డైలీ టైం ఫ్రేమ్ చార్ట్ కాబట్టి అక్కడి నుంచి మనకు మళ్ళీ మూమెంటం, ఆ డౌన్ సైడ్ బేరిష్ వేవ్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు అలాంటి మళ్ళీ బుల్లిష్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మనకు ఈ లైన్ దాటి, ఈ రెడ్ లైన్ ఇప్పుడు మనం గీసుకున్న ఈ హారిజాంటల్ రెడ్ లైన్ దాటి క్లోజ్ అయితే మనకు ఆ వ్యూ పోతుంది. అయితే ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి మనకు ఇక్కడ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు ఈ జోన్ ఏదైతే ఇంతకుముందు మార్క్ చేసుకున్నామో లైట్గా ఆ జోన్ దగ్గర మనకు సపోర్ట్ తీసుకున్నట్లుగానే కనబడుతుంది. ఆ జోన్ టచ్ అయితే అవ్వలేదు, కానీ సపోర్ట్ అయితే తీసుకున్నట్టు కనబడుతుంది. సో ఇవాళ గనక మనకు ఇక్కడ రెడ్ క్యాండిల్ పడినట్లుగానంటే అది ఇంకా కిందకి బేరిష్నెస్ని యాడ్ చేసేది. కానీ ఇవాళ ఇంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా మార్కెట్ అనేది చాలా తొందరగా రికవర్ అయితే అయిందనమాట. సో ఇవాళ క్యాండిల్ స్టిక్ ఇది ఒక గుడ్ హెల్దీ, ఈ బార్ ఏదైతే ఉందో ఇది ఒక గుడ్ హెల్దీ యావరేజ్ బులిష్ బార్ అనమాట. సో ఈ క్యాండిల్ పర్టికులర్గా మనకు ఒక స్పెసిఫిక్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటూ ఏమీ ఇవ్వలేదు. కానీ ఈ రెండు క్యాండిల్స్ని కలిపి చూస్తే ఇది ఒక కౌంటర్ అటాక్ ప్యాటర్న్గా కూడా మనం తీసుకోవచ్చు. కానీ ఈ కౌంటర్ అటాక్ ప్యాటర్న్ అనేది ఒక డౌన్ సైడ్ మూమెంటం తర్వాత వస్తే అది ఒక రివర్సల్ సైన్ లాగా యాక్ట్ చేస్తుంది. కానీ మనం ఇక్కడ దీన్ని ఒక అప్ సైడ్ మూమెంటం తర్వాత చూసాం కాబట్టి ఇది అంతగా ఆ ప్యాటర్న్ గురించి మనం ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి. అది ఇప్పుడు మనకు మెయిన్ కన్సర్న్ ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్గా పైకి వెళ్ళాలనుకుంటే ఈ లైన్ దాటి క్లోజ్ అవ్వాలి. అయితే ఇక్కడ మనకు రెండు ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి ఈ లైన్ దాటడం, అండ్ అలాగే ఇది పైకి వచ్చేటప్పటికి ఇది ఆల్మోస్ట్ ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి రాబోతుంది కాబట్టి ఆ ట్రెండ్ లైన్ దగ్గర మళ్ళీ బేరిష్నెస్ చూడడానికి అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ బేరిష్ సైన్ మనకు ఇక్కడ ఈ రెండు క్యాండిల్స్ లాస్ట్ వీక్లో లాస్ట్ వర్కింగ్ డే అయిపోయిన తర్వాత మనకి ఈ రెండు క్యాండిల్స్ని కలిపి చూస్తే
చూడండి, మళ్ళీ ఇంకొకసారి జూమ్ ఇన్ చేద్దాం. ఈ 2 క్యాండిల్స్‌ని కలిపి చూస్తే ఇక్కడ నుంచి మనకు బేరిష్ సైన్ అయితే ఆల్రెడీ ఇచ్చింది. సో, ఈ క్యాండిల్ నిజంగానే ఇప్పుడు హోల్డ్ అవుతుందా? లేదా ఈ లెవెల్‌ని బ్రేక్ చేస్తుందా? మనకు రాబోయే 1, 2 రోజుల్లో తెలుస్తుంది. సో, ఈ రేపటికి బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఈ బేరిష్‌నెస్‌ని కంటిన్యూ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఆ లెవెల్ మనం ఇంకా బ్రేక్ అవి పైన క్లోజ్ అవ్వలేదు కాబట్టి. సో, ఈ ఈ జోన్‌లో ఇప్పుడు మనం జరిగినా కూడా ఈ జోన్‌లో యాక్షన్ తీసుకోకపోవడమే మంచిది. ఇక్కడ ఈ లెవెల్ పైన ఇక్కడ ఉన్నాం కాబట్టి ఐదర్ దీన్ని బ్రేక్ అయితే కిందకి మనం వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో, చాలా పెద్ద మూవ్‌మెంట్ కిందకి చూసి మనం చాలా రోజులైతే అయింది. ఎందుకంటే ఈ ఒక్క రోజులోనే మాక్సిమం మూవ్‌మెంటం చూసాం. దానికి ముందు మనకు డౌన్ ట్రెండ్ ఎక్కడుంది అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉందన్నమాట. చూడండి, ఇక్కడుంది. అంటే మనం దాదాపు మే మేలో మనం అంత ఒక సాలిడ్ కంటిన్యూస్ మూమెంటం టువర్డ్స్ డౌన్ సైడ్ మనం చూసాం. దాని తర్వాత మనకి ఇంకా అంత మూమెంటం లేదు. సో, ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, లేదా ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. సో, ఇది బ్యాంక్ నిఫ్టీలో పరిస్థితి. అయితే నిఫ్టీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో, ఇది నిఫ్టీ స్టార్ట్ అనమాట. అయితే మరొకసారి మీలో సబ్స్క్రైబ్ ఇంకా చేసుకుని వాళ్ళ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో డైలీ మనం పోస్ట్ చేస్తున్న వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే 65% చూస్తున్నారు. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాన్ని 50% తీసుకురావడానికి ట్రై చేద్దాం తొందరలో. అండ్ అలాగే మంచి ట్రేడింగ్ కమ్యూనిటీ కూడా మనం బిల్డ్ చేద్దాం. అండ్ చాలామంది అడుగుతున్నారు, మనం మీకు టెలిగ్రామ్ ఛానల్ ఏదో ఉందా అని. ఛానల్ ఓపెన్ అయిన వెంటనే, లాంచ్ అయిన వెంటనే తప్పకుండా మనం వీడియోలో అప్డేట్ చేస్తామండి. సో, ఇప్పుడు నిఫ్టీ చార్ట్ గురించి చూద్దాం. చూడండి, నిఫ్టీలో కూడా మనకు ఓవరాల్ మూమెంటం మనకు హై సైడ్ ఉన్నప్పటికీ, చూడండి, ఓవరాల్ మూమెంటము మనకు హై సైడ్ ఉన్నప్పటికీ ఇక్కడ మనకు ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, చూడండి, ఇది మనం ఒకవేళ దీన్ని రెడ్ కలర్ ట్రెండ్ లైన్గా గీసుకున్నా కూడా, రెసిస్టెన్స్ లైన్గా గీసుకున్నా కూడా దీన్ని దాటి ఇక్కడ క్లోజ్ అయింది కదా గ్రీన్ క్యాండిల్, కానీ కన్ఫర్మేషన్ క్యాండిల్ లేదు. అండ్ దాని తర్వాత కంటిన్యూగా గ్యాప్ అప్ ఓపెన్ అవుతున్నా కూడా మనకు రెడ్ క్యాండిల్స్ పడుతూనే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ మళ్ళీ రీటెస్ట్కి వచ్చి ఇక్కడ ఈ లైన్ దగ్గర, ఈ జోన్ దగ్గర ఏదైనా స్ట్రాంగ్ మనకు బులిష్ సైన్ కనబడి దాని తర్వాత దీన్ని దాటినట్లయితే ఇక్కడ మనకు మళ్ళీ బులిష్ సైడ్కి వెళ్ళినట్టే. ఇక్కడ కూడా మనకు బేరిష్నెస్ స్లైట్గా కనబడుతుంది. ఇక్కడ బేరిష్నెస్ కంటే కూడా చూడండి, ఇక్కడ మనం ఈ 2 క్యాండిల్స్ ఉన్నాయా, ఈ 2 క్యాండిల్స్ మనకు June 19th అండ్ June 20th క్యాండిల్స్ కలిపి చూస్తే, June 20th క్యాండిల్ యొక్క రియల్ బాడీ దానికి ముందు ఉన్న క్యాండిల్ రియల్ బాడీ లోపల ఉంది కదా, అంటే ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ ప్యాటర్న్ అనమాట. దీన్ని జపనీస్ క్యాండిల్ స్టిక్స్ టర్మ్స్లో హరామి ప్యాటర్న్ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ హరామి ప్యాటర్న్ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ వచ్చినప్పుడు ఈ ప్యాటర్న్లో హైయెస్ట్ పాయింట్ని, ఈ ప్యాటర్న్లో లోయెస్ట్ పాయింట్ని మనం మార్క్ చేసుకున్నాం కదా. దీన్ని కావాలంటే వేరే కలర్లో మనం ఇండికేట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనకు బ్లూ కలర్లో కనిపించేది ఈ 2 క్యాండిల్స్, ఇన్సైడ్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ 2 క్యాండిల్స్ యొక్క హై అండ్ లో అనమాట. ఈ 2 క్యాండిల్స్ యొక్క హై అండ్ లో మనం మార్క్ చేసాము. అయితే ఈ 2 క్యాండిల్స్ ఇప్పుడు మనకు ఏ సైడ్ బ్రేక్అవుట్ అయితే ఆ సైడ్ మూమెంటం రావడానికి ఛాన్స్ ఉంది. మనకు లాస్ట్ వీక్లో ఫ్రైడే మనకు ఇక్కడే క్లోజ్ అయింది కాబట్టి మనకు అది ఏ ప్రాపర్ డైరెక్షన్ ఇవ్వలేదు. సో, ఈ మధ్యలో మనకి ఏం జరిగినా కూడా దీన్ని మనం జిగ్జాక్ సైడ్ వేస్ మూమెంటంగానే మనం చూడొచ్చు. చాలా విప్స్ హౌస్ ఉంటాయి. సో, ఈ రెండిట్లో ఏదో ఒక సైడ్ బ్రేక్ అవ్వాలి. అయితే డౌన్ సైడ్ బ్రేక్ అవ్వాలి, లేదంటే అప్ సైడ్ బ్రేక్అవుట్ అవ్వాలి. అయితేనే ఇది మనకు క్లియర్ ఒక సైన్ అనేది ఇస్తుంది. సో, ఇక్కడ మనకు కనపడ్డ లేటెస్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏంటి అంటే ఈ హరామి ప్యాటర్న్ అనమాట. ఈ రోజు మనం గ్యాప్ డౌన్ అయితే చూసాం. ఇది ఒకవేళ ఈ క్యాండిల్ రివర్స్లో కనుక ఉంటే చూడండి, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ కనుక క్లోజ్ అయ్యి ఉంటే మనకు డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ అయినట్టు క్లియర్గా తెలుసుండేది. కానీ ఇప్పుడు మనకు డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ అవ్వలేదు, అలాగే అప్పర్ సైడ్ కూడా బ్రేక్అవుట్ అయితే అవ్వలేదన్నమాట. సో, బోత్ బ్యాంక్ నిఫ్టీ కొన్ని లెవెల్స్ అప్ సైడ్ కానీ లేదంటే డౌన్ సైడ్ కానీ ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన టైం అయితే ఉంది. ఇలాంటి టైంలో మీరు చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. 2 సైడ్స్ మొమెంటం ఉంటుంది. ఇవాళ మార్కెట్ చూస్తే మీకు అర్థమైంటుంది. ఓపెన్ అయిన కొద్దిసేపు షార్ప్ మొమెంటం చూసిన వెంటనే మళ్ళీ చాలా గ్రాడ్యువల్గా పైకి వెళ్ళడం జరిగింది మార్కెట్. సో, ఇది ఇవాళ బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి. తిరిగి రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.